மக்களே எல்லாருக்கும் வணக்கம். తెలుగు తెలుగు అదే అర్థమైందిలే. సో తెలుగు ఛానల్ ఇది. బట్ మనం ఈరోజు చెన్నైలో ఉన్నాం కదా, ఆ చేపల స్మెల్ ఆటోమేటిక్గా తగిలి నరాల్లో నుంచి జీర్ణించుకుపోయిన తమిళ భాష ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, నేను చెన్నైలో 4 years బీటెక్ చేశాను. సో దాని తర్వాత ఎంటెక్ చేసి దాని తర్వాత హైదరాబాద్కి అయితే మూవ్ అయ్యాను. సో అది పక్కన పెట్టేసేయండి. ఈరోజు అసలు విషయం ఏంటంటే టీవీఎస్ రేసింగ్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్కి అయితే వచ్చేసాము. సో ఈ రేసింగ్ సంబంధించిన మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, 10 to 14 years మధ్యలో ఉండేవాళ్ళు. సో వాళ్ళకి రేసింగ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంతకుముందు మనకేంటి మినిమం 15 years ఉండాలన్నమాట చిన్నపిల్లల రేసింగ్ చేయాలంటే. బట్ దాని వీళ్ళు ఏంటంటే 10 to 15 years లాగా తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు క్రికెట్లో మనకి అండర్ 10, నెక్స్ట్ అండర్ 8, అండర్ 15 ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇప్పుడు రేసింగ్లో కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా అనిపించింది. అది కూడా ఫస్ట్ టీవీఎస్ వాళ్ళు తీసుకురావడం ఇంకా బాగా అనిపించింది అనమాట. సో వీళ్ళు ఈవెంట్ని చెన్నైలో ఉండే రేసింగ్ ట్రాక్ ఉంటుంది కదా, మెడ్రాస్ రేసింగ్ ట్రాక్, ఇంటర్నేషనల్ సర్క్యూట్ అనమాట ఇది. సో అక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. ఈ రేసింగ్ ట్రాక్ గురించి మీరు చాలామంది తెలిసే ఉంటుంది. మన నాని సినిమా ఉంది కదా, జెంటిల్మెన్, అది ఇక్కడే తీశారు. చూడబోదు సార్, అది చూడండి. సో ఆ బైక్స్ ఒకసారి చూసేద్దాం. సో బైక్స్ అయితే భలే ఉన్నాయన్నమాట, బుజ్జి బైక్స్ చూపిస్తాను చూడండి మీకు. సో అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చూడండి. సో ఆ చిన్నపిల్లలు ఎక్కిన బైక్సే యాక్చువల్ బైక్స్ అనమాట. సో వాటి సైజ్ చూసి మీరేమి ఇదవద్దు, ఆ సైజ్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్కొక్కటి 200cc ఉంటుంది అనమాట మనకి. సో ఇక్కడ అంతా మీరు చూడొచ్చు, ఆ బైక్స్ అన్ని వరుసగా లైనప్లో పెట్టినారు. ఈ చిన్నపిల్లలు 10 to 14 years మధ్యలో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరికీ రేసింగ్లో టీవీఎస్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న వీళ్ళే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద రేసర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ టీవీఎస్ వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. నిజంగా అది మంచి విషయమే చెప్పాలి. సో బైక్ రేసింగ్ ట్రైనింగ్ అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు ఫ్రెండ్స్, చాలా ఖర్చుతో కూడుకున్న పని అండ్ చాలా స్కిల్ఫుల్ ట్రైనర్స్ అయితే కావాలి. సో అది టీవీఎస్ వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు అనమాట. దాదాపుగా వీళ్ళు 40 ఏళ్ల నుంచి ఈ రేసింగ్ దీంట్లో అయితే ఉన్నారు. బట్ చిన్నపిల్లలకి ఇలా ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. సో లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే యాక్చువల్గా 7 దాకా ఉండాలి ఈవెంట్. భారీ వర్షం అయితే పడింది అనమాట. మీరు చుట్టూ ఉండే మేఘాలు ఇవన్నీ చూడొచ్చు. పెద్ద వర్షం అయితే పడింది. దానివల్ల యాక్చువల్గా వీళ్ళు రేసింగ్ చేయాల్సింది అనమాట. ఆ రేసింగ్ కూడా క్యాన్సిల్ చేసి జస్ట్ ఇక్కడ షోకేస్ చేశారు ఆ బైక్స్ అన్నిటిని. మన తేజ కూడా వచ్చాడు, తెలుగు నుంచి నేను తేజ వచ్చాము. తేజ చూడండి ఎంత కష్టపడుతున్నాడు కింద కూర్చొని. తేజ ఎలా ఉంది ఈవెంట్? చూసా ఎంత కష్టపడుతున్నాడు కూర్చొని. వీడియో తీయడం అంత ఈజీ అయితే కాదనమాట. సో ప్రస్తుతానికైతే మన చేతికి అయితే ఇంకా బైక్ రాలేదు ఫ్రెండ్స్. ఒకసారి వాళ్ళందరూ పిల్లలను దిగేసిన తర్వాత ఆ బైక్ స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ ఆ బైక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూద్దాం. బైక్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు చూడడానికి. చిన్న చిన్న బైక్స్ అండ్ ఆ పిల్లలు ఎక్కిన తర్వాత భలే ఉందన్నమాట చూడడానికి. సరే మీ వాళ్ళకి ఎప్పుడు తీసేస్తున్నావు? మా వాళ్ళకి మా పెద్దోడికి తీసేయాలబ్బా. నిజంగా కాన్సెప్ట్ అయితే భలే నచ్చింది నాకు. 200cc బైక్స్ నిజంగా మా ఊరు చూసాడంటే మాత్రం ఖచ్చితంగా కావాలంటాడు. సో మనమైతే దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? சௌரஜன். I'm from Chennai. சென்னை. தமிழ் பேச தெரியுமா? ஸோ இந்த ரேஸில் எப்படிலேருந்து இருக்குன்னு? நான் வந்து 8 years வந்தோம். 8 years வந்துருக்கேன். இப்போ உன்னோட ஏஜ் எல்லாம் 11. ஸோ இந்த ரேசிங் எல்லாம் எப்படி இருக்குது? எப்படி இந்த ரேசிங்கில் வந்துட்டேனே? ஆக்சுவலி என்னோட அம்மாவும் அப்பாவும் பைக் ரேசர்ஸ் இந்தியா. ஓ ஓகே. They teach me how to ride. ஓகே. I like to ride that. ஓகே. பெட்ரோல் டேங்க் சைஸ் எவ்வளோ தெரியுமா? தெரியாது. ரைடிங் குவாலிட்டி எப்படி இருந்துச்சு? குட், நல்லா இருந்துச்சா? ரைட் பண்ணிட்டியா அந்த பைக்கு? எப்படி இருந்துச்சு? அதான் நைஸா? எவ்வளோ தூரம் ரைட் பண்ணிட்டேன் தெரியலையா? டெய்லி எவ்வளோ நேரம் இது ட்ரைனிங் பண்ணுவேன்? 10 laps டெய்லி இருக்குமா இல்லை வீக் டேஸ் வீக்கெண்ட்ஸு ஏதாவது இன்டர்நேஷ்னல் ரேஸ்க்கு ஏதாவது போயிட்டியா? இல்லை, ப்ராக்டிஸிங். ஓகே. చైనా. ఓకే. సో అదనమాట బాబు చెప్పిన డీటెయిల్స్. ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా రేసర్సే అంట. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశారంట. సో మనోడికి ఆ విధంగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఈ బైక్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎవ్రీడే అయితే ఉండదంట, ఓన్లీ వీకెండ్స్లో ఉంటుంది. అది కూడా 10 laps అయితే ప్రాక్టీస్ చేస్తారంట.
మనోడు ఇంటర్నేషనల్ రేసింగ్ కూడా ప్రాక్టీస్ అవుతున్నాడు. ఏదో చైనాలో జరిగే ఇంటర్నేషనల్ రేసింగ్కి ప్రాక్టీస్ అవుతున్నారని అయితే చెప్పాడు. సో ఓవరాల్గా ఈ పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ రేసింగ్ కూడా ప్రాక్టీస్ అవుతున్నారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే, చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి గమనించవచ్చు, మనకి జనరల్గా నార్మల్ బైక్స్లో ఫుట్ స్టెప్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, బట్ రేసింగ్ బైక్ కాబట్టి చూడండి ఆ ఫుట్ స్టెప్ ఎక్కడ ఉందో, బాబు ఎక్కడ కాలు పెట్టినారు చూడండి, ఆ పొజిషన్ మనకి వీళ్ళు ఆ బైక్ మీద లీన్ అవుతారు కాబట్టి దానికోసం పొజిషన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో ఏరోడైనమిక్స్ కోసం, సో ఆ ఎయిర్ అనేది ఫ్రీగా మూవ్ అవడానికి ఇలా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళ గ్రిప్పింగ్ కోసం కూడా ఇలా ప్రొవైడ్ చేస్తారు అనమాట, రైడింగ్ కంఫర్ట్ కోసం. మోస్ట్ ఆఫ్ ద రేస్ బైక్స్కి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే రాదు. సో ఓవరాల్గా సీటింగ్ మీరు చూసుకోవచ్చు, సీటింగ్ అయితే అసలు మనకి కంఫర్టే ఉండదు అనమాట. ఇది జస్ట్ ఊరికే ఏదో కూర్చున్నలాగా సీటింగ్ ఉంటుంది అనమాట. సో ఈ పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని గట్టిగా యూజ్ చేసుకుని ఏదో ఒక రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో రేసింగ్లో పార్టిసిపేట్ చేసి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇనిషియేషన్ తీసుకున్నందుకు టీవీఎస్ వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. నా పెద్ద కొడుకు కూడా సో ఈ కార్లు, ఈ బైక్ రేసింగ్లు అంటే చాలా ఇష్టం. సో ఏదో ఒక రోజు వాడు కూడా ఇలాంటి పొజిషన్లో ఉండాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈ టోటల్ ఈవెంట్ గురించి. సో లైటింగ్ అయితే బాగాలేదన్నమాట, ఇంతటితో ఈ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.